హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. ఇవాళ మన రివ్యూ వచ్చేసి కృష్ణమ్మ మూవీ అండ్ స్టారింగ్ వచ్చేసి సత్యదేవ్ గారు అండ్ అతీరా రాజనే మెయిన్ లీడ్ రోల్స్ అండ్ డైరెక్టెడ్ బై వివి గోపాలకృష్ణ గారు. సో స్టోరీ ఏంటంటే ఇది ఒక ముగ్గురు ఫ్రెండ్స్ స్టోరీ అండి. ఒకరికొకరు జీవిస్తూ ఒకరికొకరి నుంచి ఒకరు బ్రతుకుతూ ఉంటారు అండ్ అలాంటి వాళ్ళ లైఫ్లోకి ఒక ప్రాబ్లం అయితే వస్తుందండి. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది అన్నది స్టోరీ అండి. మూవీ ఎలా ఉందని తెలుసుకునే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మూవీ ఎలా ఉందంటే మూవీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ వన్. మూవీ చాలా ఫాస్ట్ రేస్గా ఉంటుందండి, ఎక్కడా స్లో ఉండదు అండ్ మూవీ రన్ టైం కూడా 2 hours ఉంటుంది. మూవీ స్టార్టింగ్ అయితే మనకి ఒక ఇంట్రెస్టింగ్ సీన్తో అయితే మొదలవుద్దండి. సో దానివల్ల చూసే ప్రతి ఒక్కరికి కొంత క్యూరియాసిటీ అయితే వస్తుందండి, ఎందుకు ఇలా జరుగుతుంది అని. అండ్ ఆ సీన్ తర్వాత ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అన్నీ జరుగుతాయండి. వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్స్ అన్నీ మనం చూపిస్తారు అండ్ వాళ్ళ ఎమోషన్స్ అవి కూడా చూపిస్తారండి. మనం అయితే చాలా బాగా కనెక్ట్ అవుతాం. అండ్ ఇంటర్వ్యూలో వచ్చేసరికి ఇట్ వాస్ వెరీ గుడ్, బాగుందని అయితే చెప్పాలి. ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన ప్లాట్ రివీల్ అయితే జరుగుతుందండి. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే రివీల్ చేస్తారు. ఆ ట్విస్ట్ అయితే మనకి చాలా బాగా నచ్చుతుందండి. ఇట్ వాస్ వెరీ డీసెంట్. సెకండ్ హాఫ్లో మనకి ఆ రా అండ్ డ్రాస్టిక్ సీన్స్ అనేవి చూపిస్తుంటారు, చాలా బాగున్నాయి అని అయితే చెప్పాలి. అండ్ లాస్ట్లో మనకి రివెంజ్ సీన్స్ అన్నారు కానీ అండి, ఆ రివెంజ్ మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అసలు మనకి ఆ కిక్కే ఉండదు. క్లైమాక్స్కి వస్తే మరీ అంత హైగా లేదండి, అనుకున్న దానికన్నా కొంచెం తక్కువే ఉంది అనమాట. పెర్ఫార్మెన్స్కి వస్తే చాలా బాగా నటించారండి. సత్యదేవ్ గారు అయితే 10/10 ఇచ్చచ్చు, చాలా న్యాచురల్గా చేశారు అనమాట. కాలభైరవ గారి మ్యూజిక్ అయితే మేజర్ ప్లస్ అని అయితే చెప్పాలి. అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ చాలా బాగున్నాయండి. అండ్ నెగిటివ్స్ ఏంటంటే మూవీ రివెంజ్ స్టోరీ అన్నారు కానీ అంత హెవీ రివెంజ్ అయితే ఏం లేదండి, జస్ట్ సింపుల్గా అయిపోతాయి అన్నమాట. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ బ్లాక్ బస్టర్ తోపుతురు అని చెప్పలేం కానీ ఇట్ వాస్ వెరీ గుడ్ వన్. మీడియం బడ్జెట్ సినిమాలోనైతే బెస్ట్ వన్ అని అయితే చెప్పాలి. అండ్ మూవీ అయితే చూడండి, మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. అట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.